ఒక కొత్త వ్యూహం కూడా వీళ్ళు ఎవాల్వ్ చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ముఖ్యంగా డాక్టర్లని, వైట్ కాలర్ టెర్రరిజాన్ని ప్రోత్సహించడం, రెండోది విమెన్ వింగ్ని కూడా ఒకటి ఏర్పాటు చేయడం. డాక్టర్ షాహిద్ అనే ఆవిడ అరెస్ట్ అయింది. ఆవిడే డీటెయిల్గా కూడా చెప్పింది. అట్లాగే ఈ ముజమ్మిల్ కూడా మొత్తం కన్ఫెస్ చేసేసాడని చెప్తున్నారు. ఎలా జరిగింది, ఏం జరిగింది మొత్తం కన్ఫెస్ చేశాడని చెప్తున్నారు. సో క్లియర్గా టర్కీ, పాకిస్తాన్ హ్యాండ్ అయితే క్లియర్గా ఉన్నాయి. దాంతో మోడీ సీరియస్గానే తీసుకొని, అంటే పదే పదే మనం ఎన్నిసార్లు వాళ్ళని అటాక్ చేసినా పదే పదే చేస్తున్నారు, వాళ్ళ వ్యూహాలు మారుస్తున్నారు. కాబట్టి మనం కూడా అటాక్ పెద్ద ఎత్తున చేయాలి. టర్కీని కూడా నాటో మిగతా దేశాలతో టర్కీని దూరం చేయాలన్న ఒక వ్యూహాన్ని కూడా మోడీ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు ఒక 300 సెర్చ్ ఆపరేషన్స్ జమ్మూ కాశ్మీర్లో మొదలయ్యాయి. అక్కడ ముఖ్యంగా జమాత్ ఈ ఇస్లామీ అనే సంస్థ ఉంది. ఆ సంస్థలో టార్గెట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీల ఇంట్లోకి వెళ్ళి మీ పిల్లల్ని లేకపోతే మీ భర్తల్ని సరెండర్ అయిపోయి చెప్పండి అని చేస్తున్నారు. సో బార్డర్లో కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు పాకిస్తాన్ కూడా తన వైమానిక దళాల విన్యాసాలు మొదలుపెట్టింది. బార్డర్లో టెన్షన్ పీఓకే అంటారు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆ సరిహద్దులో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నట్టుగా మనకు కనబడుతుంది. మరోవైపు షహబాజ్ షరీఫ్ కూడా తీవ్ర వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళ దేశంలో ఇస్లామాబాద్లో పేలిన కోర్టు కాంప్లెక్స్లో పేలిన బాంబుకి కారణం ఇండియా అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఇదేంటంటే ప్రాక్సీ వార్ అంటారు. డైరెక్ట్ యుద్ధం కాకుండా ప్రచ్ఛన్నంగా వాళ్ళ దేశంలో మన వాళ్ళు టెర్రరిజాన్ని ప్రోత్సహించడం, మన దేశంలో వాళ్ళు టెర్రరిజాన్ని ప్రోత్సహించడం అనే పరస్పర ఆరోపణలు బాగా పెరిగినాయి. ఎందుకంటే అక్కడ టీటీపీ, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ, బలూచ్ లిబరేషన్ అనే సంస్థ, ఈ రెండు కూడా అక్కడ పెద్ద ఎత్తున టెర్రరిస్ట్ యాక్టివిటీలకి పాకిస్తాన్లో పాల్గొంటున్నాయి. నిన్న జరిగిన కోర్టు కాంప్లెక్స్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్కి కూడా ఈ టీటీపీని కారణమని ప్రకటించింది. అది కూడా సూయిసైడ్ బాంబు. ఇప్పుడు ఇతను ఉమర్ నబీద్ కూడా సూయిసైడ్ అటెంప్ట్గానే చెప్తున్నారు. ఎందుకంటే తన లీడర్లు, తన అనుచరులు, డాక్టర్లు అందరూ సరెండర్ అయిపోవడం వల్ల తను వేరే గైడెన్స్ కానీ ఏమీ లేదు. దాంతో అతను దాదాపు 12 జిల్లాల్లో దాదాపు 6 జిల్లాల్లో 12 ప్రాంతాల్లో అతను చక్కర్లు కొట్టినట్టుగా I-20లో చక్కర్లు కొట్టినట్టుగా తేలింది. సో చక్కర్లు కొట్టి అతను ఏ ప్రాంతంలో పేల్చుకొని చచ్చిపోతే జనం ఎక్కువ చనిపోతారని ఆలోచించి రకరకాలుగా ట్రై చేసి చివరికి రెడ్ పోర్ట్ దగ్గరికి వచ్చి ఫుల్ ట్రాఫిక్ జామ్లో అతను స్లోగా కదులుతున్న టైంలో డెటనేటర్తో అమ్మోనియం నైట్రేట్ను పేల్చేసి తను చనిపోవడమే కాకుండా ఇంకొక 12 మందిని చంపేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. సో క్లియర్గా ఇది పాకిస్తాన్ అండ్ టర్కీ రెండు దేశాలకి తీవ్ర హెచ్చరిక అయితే జారీ చేశారు. ఇప్పుడు టర్కీ తన దేశంలో ఉండే టెర్రరిస్టులని పట్టి అప్పగిస్తుందా భారత్కి లేదా అనే దాన్ని బట్టి మన యుద్ధం అనేది ఉంటుందా లేదనేది నిర్ణయం జరుగుతుంది. అయితే ఇప్పటికిప్పుడు యుద్ధం ప్రకటన వస్తుందని చెప్పలేము, కానీ ఒక ప్రిపరేషన్ అయితే కనబడుతూ ఉంది. దీని తర్వాత మరి ఆపరేషన్ సింధూర్ 2 వెర్షన్ ఉంటుందా లేదనేది మనకి కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది.